నమస్తే, ఇది నా కథకి స్వాగతం. నా పేరు రాము దోసపాటి. నేను ఈరోజు మీ ముందు నిలబడడానికి కారణం ప్రస్తుతం మనం చూస్తున్న కరోనా కల్లోలంలో దాదాపు 70,000 మందికి భోజనం పెట్టే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చిండు. ఇంతమందికి అన్నం పెట్టగలిగే శక్తి నాకు ఎక్కడిది? అసలు నా జీవితం ఏంది? నేను ఎంత పెద్ద కోటీశ్వరుణ్ణి? ఈ కథ ఈరోజు నేను మీతో చెప్పుకోవాలనుకుంటున్నా. నేను పుట్టి పెరిగింది నల్లగొండ జిల్లా నకరికల్ మండలం చందుపట్ల అనే ఒక పల్లెటూరు. వ్యవసాయదారుల కుటుంబంలో పుట్టినాం. ఉదయం లేస్తే రాత్రి వరకు వ్యవసాయం చేయడం తప్ప వేరే పని తెలియని వృత్తి మాది. నేను చదువుతున్నప్పుడు ఈ దేశానికి ఏదో ఒకటి చేయాలి, మనిషి అనంటే మనం పుట్టాము, కుటుంబం కోసం ఏదో ఒకటి చేశాము, అయిపోయిందని కాకుండా ఏదో చేయాలని ఉండేది. కానీ ఎటువైపు వెళ్ళాలో తెలిసేది కాదు. ఇంటర్మీడియట్ వరకు నగరికల్లోనే చదువుకున్న తర్వాత డిగ్రీకి హైదరాబాద్కు వచ్చిన. బీకామ్ కంప్యూటర్స్ ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయినా. అక్కడే స్టార్ట్ అయింది నా యుద్ధం. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదివి మనకు ఆ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగా లేక డైరెక్ట్ కంప్యూటర్ సైన్స్ తీసుకొని మనం ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయ్యేటప్పటికి రకరకాల మనుషులు, హైదరాబాద్ అంటే ఒక మినీ భారతదేశం, మీకు తెలుసు కదా. అరే మీరు ఊరు నుంచి వచ్చిర్రు, ఎర్రబస్సు నుంచి, మీకు ఇంగ్లీష్ ముక్క రాదు, మీకెందుకు ఇంగ్లీష్ మీడియం, గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు కదా, ఆర్ట్స్ తీసుకోవచ్చు కదా అని సూటిపోటి మాటలు. అప్పట్లో వాళ్ళ మాటలు వినకుండా ఉండాలి అని అంటే వెనక బెంచి నుంచి ముందు బెంచిలో బెస్ట్ అని ఫస్ట్ బెంచిలో ఫస్ట్ కూర్చోవడం మొదలుపెట్టిన. అందరూ చదివిన దానికన్నా ఎక్కువ ఒక 2 అవర్స్ చదివితే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ నాకు సరిగా లేవు, నాది ఇంగ్లీష్ మీడియం కాదు అన్నది మర్చిపోవచ్చు అని చెప్పి నేను మార్నింగ్ 4-4:30కే లేచి ఒక 2 అవర్స్ ఎక్స్ట్రా చదివేవాడిని మిగతా వాళ్ళకన్నా. ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా, సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి కాలేజ్ టాపర్ స్థాయికి వెళ్ళగలిగినానంటే నా కోసం నేను చదువుతున్నా, ఖచ్చితంగా పాస్ అవ్వాలి అని. అదేవిధంగా డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసుకొని కాలేజ్ ఫస్ట్ వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి నేను మా నాన్నతో చెప్పిన, నాన్న నేను ఈరోజు డిగ్రీ కాలేజ్ ఫస్ట్ వచ్చిన, నా ఫోటో కూడా పేపర్లో పడింది అని. అప్పుడు మా నాన్న నా మాట నన్ను ఇన్స్పైర్ చేసింది. నా కోసం చదివినట్లయితే చదవకు, నీ కోసం చదివితే చదువు, అది నీకే ఉపయోగపడుతుంది. నువ్వు బాగా చదివితే ప్రయోజకుడికి అవుతావు, నీకు ఉపయోగం, దేశానికి ఉపయోగం. లేదంటే నాలాగా వ్యవసాయం చేసుకోవాలి. తను ఆ రోజు చెప్పింది, నీ కోసం చదువు, నా కోసం కాదు అని అన్నాడు. అలాగా MBA కంప్లీట్ చేసిన తర్వాత నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్గా ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి ముందు కొన్ని రోజులు టెలికాం కంపెనీలో పనిచేసిన. అక్కడ ఒక ఎంప్లాయీని ఎలా చూసుకోవాలి, వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది నేర్చుకున్నా. ఆ నేర్చుకున్న ఓనమాలు వంటబట్టినయో లేదో అనుకోకుండా జరిగిన ఒక సంఘటన నా జీవితాన్నే మార్చేసింది. 2005 మే 7వ తారీఖున మా ఇంట్లో ఒక పెళ్లి కార్యక్రమం ఉంటే నేను ఆ ఫంక్షన్ హాల్కి వెళ్తున్నప్పుడు దారిలో ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగింది. తీరా లేచి చూసేటప్పటికి హాస్పిటల్లో ఉన్నా. హాస్పిటల్లో డాక్టర్స్ అందరూ ఒకటే మాట, మేము స్కానింగ్ తీయాలి, మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినాయి ఇక్కడ, మాకు తెలియదు అని అన్నారు. నా లైఫ్ నా కళ్ళ ముందు కనపడ్డది. నా వైఫు, తను ప్రెగ్నెంటు, తన లైఫ్ ఏంటి అని. అప్పుడు డిసైడ్ చేసుకున్నా, భగవంతుడా నాకొక్క అవకాశం ఇవ్వు, నేను బ్రతికున్న ప్రతి క్షణం నలుగురి బాగు కోసమే పనిచేస్తా తప్ప నా కుటుంబం నేను అని కాదు అని చెప్పి ఒక సంకల్పం తీసుకున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫిజికల్గా నేను నా కుటుంబానికి అండగా ఉన్నా, కానీ నా సంపాదనలో సింహభాగం ఈ సమాజ సేవలకే ఖర్చు పెట్టిన. ఫస్ట్ నాకు యాక్సిడెంట్ అయింది, దానికి కారణం ఏంటి? నేను హెల్మెట్ పెట్టుకోలేదు. కాబట్టి హెల్మెట్ పెట్టుకోకుండా కొద్ది దూరమైనా సరే ప్రయాణం చేయొద్దు, చేస్తే ఇగో యాక్సిడెంట్ అవుతుంది. ఇలా నా షేప్ చూడు ఎలా మారిపోయిందో. కొన్ని క్షణాల ముందున్న ఫోటోని, యాక్సిడెంట్ ఫోటోని పక్కన పెట్టి ఒక 2 సంవత్సరాల పాటు నేను హెల్మెట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి అని ఒక క్యాంపెయిన్ చేసిన. ఆ తర్వాత హైదరాబాద్ ఎంత సెక్యూర్డ్గా ఉంది, ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి, రేపు ఏదైనా జరిగితే మన పరిస్థితి ఏంది అని అప్లై చేస్తే హైదరాబాద్లో సీసీ కెమెరాలు పనిచేయట్లేవు, సెక్యూరిటీ పరంగా సీసీ కెమెరాలు కావాలి, దీని మీద ఒక ఉద్యమమే చేయాలి అని చెప్పేసి ఫస్ట్ టైం హైదరాబాద్లో మిస్డ్ కాల్ మూమెంట్ అని స్టార్ట్ చేసాం. 2013వ సంవత్సరంలో మనం ఏదైతే ఇప్పుడు హైదరాబాద్లో చూస్తున్న సీసీ కెమెరాలన్నీ కూడా పెట్టడానికి కారణమైన చట్టం రావడానికి వెనక సంవత్సరం కష్టపడ్డాం. మండే టు ఫ్రైడే వరకు ఆఫీస్కి వెళ్ళి సాటర్డే సండే మాత్రమే సోషల్ యాక్టివిస్ట్గా ఉన్న నేను సడన్గా మార్చ్ 22 లాక్డౌన్ అన్నారు. ఏప్రిల్ 13 మా చిన్నబ్బాయి బర్త్డే కావడం, నాన్న ఈ రోజుకి 21 రోజులు అయిపోయింది, కనీసం బయటికి వెళ్ళి ఏదైనా తీసుకురండి అని అంటే ఒక చికెన్ షాప్ దగ్గర వెయిట్ చేస్తుంటే లక్ష్మమ్మ అనే ఒక వాచ్ ఉమెన్ చాలాసేపు చికెన్ కొట్టిస్తుంది. తను ఇంతసేపు ఎందుకు టైం వేస్ట్ అవుతుందని చెప్పి నేను వెనక నుంచి షాప్ ఆయన్ని అడిగిన, సార్ ఆమె 2,000 రూపాయల చికెన్ కొట్టిస్తుంది, అందుకే లేట్ అవుతుంది అని అన్నారు. అప్పుడు నేను ఆమెను అడిగిన, 2,000 రూపాయల చికెన్ ఎందుకు లక్ష్మమ్మ, అసలే టైం బాగాలేదు, లాక్డౌను, కరోనా అంటున్నారు అని అంటే, సార్ నా కోసం కాదు,
చాలామంది ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వలస కూలీలు భోజనానికి తిండికి లేకుండా ప్రెగ్నెంట్ లేడీసు, చిన్నపిల్లలు కూడా 2 రోజులుగా ఒక సెల్లార్లో ఉన్నారు, నేను చూశాను, అందుకే వాళ్లకు వండి పెట్టడం కోసం తీసుకెళ్తున్నానన్నది. నీ శాలరీ ఎంత అన్న? 6,000 రూపాయలు సార్ అన్నది. 6,000 రూపాయల్లో నువ్వు 2,000 రూపాయలు ఖర్చు పెడితే నీకు ఎలాగా అని అంటే, పర్లేదు సార్, నాకంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఎవరో ఒకరిని బదులడితే ఇస్తారు, కానీ వాళ్ళు ఏ రాష్ట్రం నుంచి వచ్చిండ్రు, భాష రాదు, అలాంటి వాళ్ళకి ఎవరిస్తారు సార్ అని చెప్పి అన్నది. ఆమె చెప్పిన మాట నాకు నిజంగా లాగి చెంప మీద కొట్టినట్టు అనిపించింది. ఇంత చదువుకున్నాం, నా కుటుంబం సేఫ్గా ఉందా లేదా అని చూసుకున్నా, కానీ ఈ వలస కూలీలు మన డెవలప్మెంట్లో భాగస్వాములు అని అంటున్నాం, అలాంటి వాళ్ళకి నిజంగా భోజనానికి ఉన్నాయా లేవా? వాళ్ళు ఏదో రాష్ట్రాల నుంచి వచ్చిర్రు, ఏం తింటుర్రు, ఏం పడుకుంటున్నారు, ఎందుకు నేను కనీసం ఈ ఆలోచన రాలేదనిపించింది. ఏప్రిల్ 13, 2020లో మొదలుపెట్టిన నా ప్రస్థానం ఈ రోజు వరకు దాదాపు ఒక 60,000, 70,000 కుటుంబాలని కలిసేలా చేసింది. మా రాష్ట్రం వాళ్ళు ఇక్కడికి రాలేరు, మా శవాన్ని అక్కడ తీసుకెళ్ళలేరు, కాబట్టి మేము ఎలాగైనా నడుచుకుంటూ వెళ్ళిపోతామని ఒక 8 నెలల గర్భవతి అని అన్నప్పుడు ఎలా పంపించగలుగుతాం? నీకేం కాదు తల్లి, నేను చూసుకుంటా, నీకు షెల్టర్ ఇస్తా, భోజనం ఇస్తా, ఏం కాదు అని ధైర్యం చెప్పి అలా ఉంచడం మొదలుపెట్టినాం. అలా మేము ఒక 300 మందిని, వలస కూలీలు ఎవరైతే నడుచుకుంటూ పోతారో వాళ్ళందరినీ ఆపి ఒక 150 మందికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ పెట్టి వాళ్ళని వాళ్ళ రాష్ట్రాలకు క్షేమంగా చేర్చినాం. అప్పటి వరకు నేను ప్రజల కోసమే చూస్తున్నా, మరి నా పేరెంట్స్ ఊర్లో ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు చూడడానికి కోసమని వెళ్ళినాం. అక్కడే జరిగింది నా జీవితంలోనికి ఒక మలుపు. నా చిన్న కొడుకు నా మీద కంప్లైంట్ చేసిండు, తాతయ్య, డాడీ మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇచ్చిన బెడ్డే అన్నయ్య నేను షేర్ చేసుకుంటున్నాము, మాకు 3 బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి, కొనట్లేడు డాడీ, ఒకసారి చెప్పండి అని అన్నప్పుడు మా నాన్న, ఇక్కడ వ్యవసాయం చేయట్లేరు, పొలం ఉంది కదా, మీరు కొంత అమ్మేసుకొని వెళ్ళి హైదరాబాద్లో మీరు ఎలాగైనా సరే 3 బెడ్రూమ్ కొనండి, ఆ పిల్లలకు సపరేట్ బెడ్రూమ్స్ కావాలంటున్నారు అని అంటే, నేను ఒక 40 లక్షల రూపాయలు ఊర్లో నుంచి సేవింగ్స్ తీసుకొని వచ్చి ఇక్కడ ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలనుకున్నా. నేను ఒక 40 లక్షల రూపాయలు ఊర్లో నుంచి సేవింగ్స్ తీసుకొని వచ్చి ఇక్కడ ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలనుకున్నా. రకరకాల ప్రజలు రకరకాల కష్టాలతోటి మాకు ఏదైనా సహాయం చేయండి అని అంటే ఎలాగా 3 బెడ్రూమ్ ఫ్లాట్ కావాలని ఆలోచిస్తాం. అక్కడ మొదలైంది. ఆ తర్వాత ఐరన్ షాప్ల వాళ్ళు, ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ స్కూల్ టీచర్లు, రకరకాల సెగ్మెంట్ల వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. అలా ఇస్తూనే ఉంటూ వెళ్ళిపోయినాం. ఆ తర్వాత వచ్చిన హైదరాబాద్ వరదల్లో సర్వస్వం కోల్పోయి ఆల్రెడీ సెటప్ ఉంది కాబట్టి దాదాపుగా 45 డేస్ మేము ఒక 15 మంది వాలంటీర్లు డే అండ్ నైట్ నిద్ర లేకుండా మాకు తోచిన సహాయం చేస్తూ ఎంతోమందికి అండగా నిలబడ్డాం. కరోనా టైంలో చాలామంది కష్టపడ్డారు, మరి మాకు మాత్రమే ఎందుకు ఇలాగా ఇంత హెల్ప్ చేసే అవకాశం ఇచ్చిండు భగవంతుడు అని చాలామంది ప్రశ్నిస్తుంటారు. నిజంగా ప్రజలకు అంత కష్టాలు ఉన్నాయా? మీరు అపాత్ర దానం చేసిర్రేమో, ఇంతమందికి ఎందుకు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టిర్రు, కొంతమందికి కుట్టు మిషన్లు ఇచ్చిర్రు, కొంతమందికి టిఫిన్ సెంటర్లు ఇచ్చిర్రు, కొంతమందికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతానంటే కొన్ని షాప్స్ పెట్టించిర్రు అని అడిగారు. ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాన్ని మొత్తం స్క్రీన్ చేసినాక వాళ్ళ సమస్యలు మీకు చెప్తాను. 2 అమ్మాయిలు అమ్మా నాన్న చనిపోయి ఇంట్లో ఉంటూ వాళ్ళు పెట్టుకున్న బిజినెస్ క్లోజ్ అయిపోయి రెంట్ కూడా కట్టని పరిస్థితులు. ఓనర్ ఫోన్ చేస్తుంటే మేము ఇక్కడ లేం సార్, ఊర్లో ఉన్నాము అని చెప్పి అబద్ధం చెప్పి, ఓనర్ వచ్చి చెక్ చేస్తుండని చెప్పి లైట్స్ ఆఫ్ చేసుకొని చీకట్లో 2 నెలలు గడిపిర్రు. అలాంటి చెల్లెళ్ళు అర్ధరాత్రి ఫోన్ చేసి, అన్నా మీ రైస్ ఏటీఎం దగ్గరికి వస్తే మాకు కొంచెం భోజనానికి ఏర్పాటు చేయగలరా, మా పరిస్థితి ఇలా ఉంది అని అంటే ఆదుకోకుండా ఎలా ఉంటాను చెప్పండి. వాళ్ళిద్దరిని రమ్మని చెప్పి వాళ్ళకి కావాల్సిన సామాన్లన్నీ ఇచ్చి ఆ తర్వాత ఓనర్తో మాట్లాడి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టడానికి వాళ్ళకు వంట చేయడం చాలా హాబీ కాబట్టి ఒక అమ్మ చేతి వంట అని వాళ్ళతోటి మనం ఏర్పాటు చేయించడం. ఆ రోజు మేము అండగా ఉండకపోతే మీ పరిస్థితి ఏంటి అని అంటే, మేము సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయినామన్నా, లాస్ట్ కాల్ కింద ట్రై చేస్తుంటే మీకు తెలంగాణ సోను సూద్ అని మీ నెంబర్ కనపడింది, మీకు ఫోన్ చేసినామని అన్నారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో మమ్మల్ని కదిలించి వేసినాయి. అందుకే మేము డబ్బు గురించి ఎప్పుడు ఆలోచించలే. వలస కూలీలందరినీ ఆపే ప్రయత్నం చేస్తున్నప్పుడు ముఖ్యంగా వీళ్ళు ఇబ్బంది పడుతుంది 3 రకాలు. 1 మీల్ ఆకలికి, 2 చిన్నపిల్లలు పాలకు మిల్క్, 3 మెడిసిన్స్. ఈ 3 కారణాలు చెప్పి నడుస్తూ వెళ్ళిపోతున్నారు. అప్పుడు మాకు అనిపించింది ఏటీఎం అంటే ఎనీ టైం మిల్క్, మీల్, మెడిసిన్ ఇవి ఉండాలి అని చెప్పేసి ఏటీఎం అని స్టార్ట్ చేసినాం. తర్వాత మేము వంట చేసి వడ్డిస్తున్నప్పుడు మాలో ఎవరికైనా కరోనా ఉంటే తిన్న 200 మందికి కూడా కరోనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని వండి పెట్టడం కాకుండా రైస్ ఇద్దాం, మనం వాళ్ళు వండుకొని తింటారు కాబట్టి
మన నుంచి వాళ్ళకి ఎటువంటి ప్రమాదం ఉండదు అని చెప్పి దాన్ని రైస్ ఏటీఎం కింద ఏప్రిల్ 13, 2020లో మార్చినాం. మీకు ఏం కావాలన్నా మేము ఇక్కడ ఏర్పాటు చేస్తాం. 24/7 ఉంటుంది. ఇక్కడ ఒక సెక్యూరిటీ ఉంటాడు, ప్యాక్ చేసి ఉంటుంది. మీకు మిల్క్ కావాలన్నా, మెడిసిన్ కావాలన్నా, మీల్ కావాలన్నా అవైలబుల్ ఉంటుంది. కానీ మీరు మాత్రం వెళ్ళకండి అని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేయడంతో వాళ్ళందరూ కూడా ఆగిపోయారు. చాలామంది అనుకున్నారు వీళ్ళకి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీళ్ళ డబ్బులు ఇంత ఎక్కడున్నాయి, ఇన్ని వేల మందికి భోజనాలు చేస్తున్నారు అని. 18 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పుడు నా ప్రావిడెంట్ ఫండ్ ఉంది. ఆ ఫండ్ అంతా విత్డ్రా చేసిన, అలా సేవ్ చేసుకున్న మనీని తీసి నేను వీళ్ళ కోసం ఖర్చు పెట్టిన. మరి మీరు ఒక ఎన్జిఓగా రిజిస్టర్ చేయొచ్చు కదా, చాలామంది ఫండ్స్ ఇస్తారు అని అంటే ఎన్జిఓ నడిపేంత శక్తి కానీ అంత టైం కానీ నాకు లేదు. నేను మీ అందరిలాగే ఒక మధ్యతరగతి ఉద్యోగిని. ఉదయం వెళ్ళామా జాబ్కు, సాయంత్రం వరకు పని చేసుకొని వచ్చేవాడిని. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ జరిగింది. నెల రోజులకు సరిపడా భోజనానికి మనం ఇస్తే నెల అయిపోగానే మళ్ళీ వచ్చేవాళ్ళు. 15 రోజులకు సరిపడిస్తే 16 నాడు మళ్ళీ వచ్చేవాళ్ళు. ఏంటి అని అంటే, సార్ మీరు ఇచ్చినవి అయిపోయినాయి, మాకెక్కడ పనులు దొరకట్లేవని. అప్పుడు నాకు అనిపించింది అపాత్ర దానం చేయకూడదు మనం. కాబట్టి నాకున్న హెచ్ఆర్ స్కిల్స్ అన్ని ఉపయోగించి వచ్చిన వాళ్ళందరినీ స్క్రీన్ చేసేవాళ్ళని. మీకు ఎందుకు పని దొరకట్లేదు, మీరు ఏ పనిలో నిష్ణాతులు, ఓకే మీకు కావాల్సిన పని మేము ఏర్పాటు చేయిస్తాం, మీరు ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ చాలామందికి ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈవెన్ లాక్డౌన్లో కూడా ఎన్నో సూపర్ మార్కెట్లలో మనుషులు కావాలంటే పంపించినాం, ఎన్నో హాస్పిటల్స్లలో వాళ్ళకి స్టాఫ్ కావాలంటే పంపించినాం, ఎంతోమందికి లేబర్ కావాలి అంటే వాళ్ళని పంపించినాం, కొంతమందికి ఉద్యోగాలు ఇప్పించినాం. కొంతమంది మేము ఉద్యోగానికి పోలేని పరిస్థితి సార్. నా భర్త బెడ్ పైన ఉన్నాడు, తను ఒక చిన్నపిల్లాడిలాగా చూసుకోవాలి, బాత్రూమ్ కూడా నేనే తీసుకెళ్ళాలి, కాబట్టి నేను బయటికి వెళ్ళలేను. మరి నా పరిస్థితి ఏంటి అని అంటే, నీకేమొచ్చు, కుట్టడం వచ్చా, సో కుట్టు మిషన్ ఇస్తున్నా, క్లాత్ బ్యాగ్స్ అవి మీకు తెచ్చిస్తాం, మీరు కుట్టి వాళ్ళకి ఇవ్వండి అని వాళ్ళకు ఒక కుట్టు మిషన్ కొనిపించినాం. సో అలాగా ఒక్కొక్క కుటుంబాన్ని స్క్రీన్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టడానికి ప్రాజెక్ట్ ప్రిషా అని 500 కుటుంబాలని 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమందికి తోపుడు బండ్లు ఇవ్వడం జరిగింది, కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది, కిరాణా షాపులు పెట్టేయడం జరిగింది, బ్యాంగిల్ స్టోర్స్ పెట్టించినాం, క్లాత్ షాప్స్ పెట్టించినాం. ఎందుకు ఈ సెగ్మెంట్లన్నీ అని అంటే, మన దగ్గర ఉన్నవి వాళ్ళకి ఇవ్వడం కాదు, వాళ్ళకు దేంట్లో ప్యాషన్ ఉందో దాన్ని మాత్రమే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇష్టంగా చేసుకొని సక్సెస్ అవుతారని. ఒక ఆమె వచ్చింది, బాగా చదువుకుంది, భర్త పెరాలసిస్తో ఉన్నారు, కూతురు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫీజు కట్టి సెకండ్ ఇయర్ కట్టలేని పరిస్థితి. నువ్వేం చేయగలుగుతామంటే ఏమీ చేయలేను, కానీ తనకు బ్యూటిషియన్ అంటే చాలా ఇష్టం అని అంటే దగ్గరలో ఉన్న జావేద్ హబీబ్లో ట్రైనింగ్కి పంపించినాం. ఎందుకంటే తన ఇష్టాన్ని మనం కాదనకూడదు. ఇప్పుడు తను నెలకు 15,000 20,000 సంపాదిస్తుంది, తన కుటుంబాన్ని తను నిలబెట్టుకుంటుంది. ఇలా ఎన్నో కథలు. ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క దీనగాథ. ఒక మనిషి ఏం సాధించలేడు అనుకుంటే ఏమీ సాధించలేడు, ఏదైనా సాధించగలడంటే ఖచ్చితంగా సాధిస్తాడు. అమ్మ చేతి వంట అని మేము ఒక దగ్గర బోయగూడ దగ్గర ఒక సెంటర్ పెట్టించినాం. ఆ తల్లి పరిస్థితి చెప్తే అత్యంత దారుణం. తను డెలివరీ టైం ఈఎస్ఐ హాస్పిటల్లో బెడ్ పైన తను అప్పుడే డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత తను ఏడుస్తుంది, పుట్టింది మగబిడ్డనే, అయినా ఎందుకు ఏడుస్తున్నావు అని పక్కనున్న ఆ బిడ్డ తను అడిగితే, నాకు మగబిడ్డ ఆడపిల్ల అని కాదు, నా భర్త ఉద్యోగం పోయింది, మాకు సర్వైవలే కష్టమైంది, ఇప్పుడు ఈ 5,000 రూపాయలు కూడా మేము ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి, అందుకే నేను ఏడుస్తున్నా అని అంటే, నువ్వంత ఏడువకు, రైస్ ఏటీఎం అని ఎల్బీ నగర్లో ఉంది, అక్కడికి వెళ్ళమ్మా, నీకు ఏదో ఒక దారి చూపిస్తాడని అంటే, డేస్ బిడ్డని సంకల పెట్టుకొని ఆటో బుక్ చేసుకొని తన ఇంటికి వెళ్లకుండా రైస్ ఏటీఎంకి వచ్చి తన ఆటోలోంచి దిగుతున్నప్పుడు 2 చెవులలో దూది పెట్టుకొని డేస్ బిడ్డని సంకల పెట్టుకొని వస్తున్నప్పుడు, తల్లి నువ్వు రావద్దు, ఇక్కడ చాలామంది ఉన్నారు, కరోనా వైరస్ ఉన్న రోజులు నువ్వు ఆటోలోనే కూర్చొని కష్టం ఏంది అని మేము నెల రోజులకు సరిపడా రైస్, దాల్, ఆయిల్ ఇవన్నీ ఇచ్చి పంపించినాం. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తూ ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళేవాడిని. సాయంత్రం వచ్చేటప్పుడు హైదరాబాద్లో వారాంతపు సంతలు జరుగుతుంటాయి, కూరగాయలన్నీ రోడ్ల మీద పెట్టి అమ్ముతారు. కానీ ఎవరికి తెలియని విషయం ఏంటి అని అంటే, ఒక్క ఆదివారం రోజు 25 లక్షల ప్లాస్టిక్ కవర్లు చికెన్ లేదా మటన్ లేదా ఫిష్ కోసమని మనం ఇంటికి తీసుకొచ్చి ఆ చికెన్ మటన్ని బౌల్లో వేయగానే తీసి డస్ట్బిన్లో వేస్తాం, లేదా మురికి కాలువలోకి వెళ్ళి ఎప్పుడు చిన్న వర్షం వచ్చినా రోడ్ల మీద పొంగి పొర్లుతాయి. మరొక పౌరుడుగా నేను ఏం చేయగలుగుతా? ఫస్ట్ స్టాటిస్టిక్స్ తీసిన, మొత్తం హైదరాబాద్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, దాదాపు 25 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారు? ఫస్ట్ నాన్ వెజిటేరియన్స్ 10 లక్షల కుటుంబాలు, దాదాపుగా రోజుకు 2 కవర్లు, సండే రోజు అంటే 20 లక్షల కవర్లు వాడుతున్నారు. అది ఆపాలనుకున్నా. ఇంటి నుంచి పోయేటప్పుడు ఒక టిఫిన్ బాక్స్, ఒక జూట్ బ్యాగ్ పట్టుకొని పోయి చికెన్ షాప్లో చికెన్ కొన్న తర్వాత ఒక ఫోటో తీసి, ఈరోజు నేను 2 కవర్లు ఆపాను, పర్యావరణానికి నా వంతుగా నేను సహాయం చేశాను. మీరు అలా చేయగలిగితే మనం 20 లక్షల ప్లాస్టిక్ కవర్లను ఈ ఒక్కరోజు హైదరాబాద్లో ఆపొచ్చు అని ఒక ట్వీట్ చేసిన. అది కొంత మార్పుకు కారణమైంది.
25 లక్షల కుటుంబం ఉన్న హైదరాబాద్లో ఎన్ని కోట్ల కవర్లు, ఇవన్నీ ఒక దగ్గర పేరిస్తే హిమాలయాలంతా ఎత్తు ఉంటాయి. మరి ఎవరు కాపాడాలి? ఎవరిది బాధ్యత? కొంతమంది అర్థం చేసుకొని కవర్లు తగ్గించరు, కొన్ని మార్కెట్లను అడాప్ట్ చేసుకొని 6 నెలల్లో ఒక ప్లాస్టిక్ కవర్ లేకుండా చేయగలిగినాం. ఇది మా సక్సెస్ స్టోరీ అని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి చెప్పినాం. తర్వాత ఎన్నో దగ్గరలు ఇంప్లిమెంట్ చేశారు. ఈరోజు మనం చూస్తున్న కరోనా ఏంటి? మాస్క్ పెట్టకుండా బయటికి వెళ్ళగలుగుతున్నామా? మాస్క్ లేకుండా బయటికి వెళ్తే కరోనా వస్తుంది. కానీ 2 ఏళ్ల కిందటనే మేము ఊహించినాం ఏంటి అని అంటే, ఈ పొల్యూషన్ ఇంత ఘోరంగా పెరుగుతుంది, మనం ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ చెట్లన్నీ తగ్గిపోయి మనకు ఆక్సిజన్ కూడా కొనుక్కునే పరిస్థితి వస్తుందని అనుకుంటున్నాం. కానీ ఈరోజు అదే ఆక్సిజన్ని కొంటామంటే కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి, వేరే దేశాల నుంచి దిగుమతి తీసుకునే పరిస్థితి. మరి మనందరము అలాగే ఆలోచించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. ఇప్పటికైనా సరే ఇంతమంది కరోనా నుంచి కోలుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కనీసం 10 మొక్కల్ని నాటి 10 సంవత్సరాల వరకు కాపాడగలిగితే ఆక్సిజన్ మళ్ళీ లభ్యమవుతుంది. నేను ఎందుకు చెప్తున్నా, నాకు చెప్పే అర్హత ఉందా లేదా అంటే ఖచ్చితంగా నాకే ఉంది. 2 సంవత్సరాలు ఏ కూరగాయల షాప్ దగ్గరికి పోయి అమ్మా నువ్వు ప్లాస్టిక్ కవర్ ఇవ్వద్దంటే పోవాయా పక్కకు అని అంటే కూడా నేను బాధపడలే. 1,00,000 జీతం, సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం, కూర్చున్న దగ్గర లేస్తే ఆఫీస్ పోయి వచ్చేవాడు, సార్ మీకు గ్రీన్ టీ కావాలా, నార్మల్ టీ కావాలా, అలాంటి లైఫ్ ఉన్నా సరే నేను కూరగాయలు అమ్మటామే చీపోతూ అంటుంటే కూడా అక్కడే నిలబడి లేదు తల్లి మీరు మారాలే, మీరు మారితేనే సమాజం మారుతుంది, మనం పర్యావరణాన్ని కాపాడాలని అవమానాలు భరించి అక్కడ ఉన్నాం. చివరిగా సక్సెస్ ఎలా సాధించాం తెలుసా? రోజుకి నువ్వు ప్లాస్టిక్ కవర్లకు ఎంత వాడతావు అని అంటే 100 రూపాయలు అన్నది. ఆ 100 రూపాయలు నీకు తగ్గించి చూపిస్తా అని ఒక కూరగాయలు అమ్మే దగ్గర కూర్చున్నా. కొన్ని పేపర్ కవర్లు పట్టుకొని పోయి ప్లాస్టిక్ కవర్లు కాకుండా పేపర్ కవర్లు ఇవ్వడం మొదలుపెట్టిన. 100 రూపాయలు మిగలగానే ఆ తల్లి చేతిలో పెట్టి నువ్వు ప్లాస్టిక్ కవర్లకు వాడదామనుకున్న 100 మిగిలినవి ఉంచుకోనగానే ఆమె ఏం చేసింది తెలుసా? పక్కనున్న కూరగాయలామని తీసుకెళ్ళి తనకు నచ్చిన టిఫిన్ ఏదో తినుకుంటూ ఇవి తినాలని నాకు ఎన్నో రోజుల నుంచి కోరిక, కానీ నా భర్త లెక్క అడుగుతాడు, 100 రూపాయలు కవర్లకు కట్టినా అని చెప్తా, రావదినా మన ఇద్దరం ఇవి తిందామని స్వేచ్ఛగా తినడం మొదలుపెట్టింది. ఒకరోజు, 2వ రోజు అలాగే ఆపిన, ఇంకో 100, 3వ రోజు 100, అలా రోజు ఒక 100 రూపాయలు ఆమెకు సేవ్ చేస్తున్నా. ఈ డబ్బులన్నీ ఒక దగ్గర పెట్టి నెల అయిపోగానే 3,000 రూపాయలు పెట్టి నా కూతురు ఎప్పటి నుంచో కాళ్ళకు పట్టాగొలుసులు అడుగుతుంది, మా ఆయనోమో ఇవ్వట్లేడు అని చెప్పి వెండి పట్టాగొలుసులు కొనుక్కొని వెళ్ళి కూతురుకు పెట్టి చాలా సంతోషంగా వచ్చి, అన్నా నేను ఈరోజు నా కూతురుకు పట్టాగొలుసులు కొనియగలిగినా అన్నది. ఆ ఒక్క సక్సెస్ స్టోరీ ఎంటైర్ మార్కెట్లో చెప్తే కొంతమంది స్కూల్ ఫీజులు కట్టారు, కొంతమంది బట్టలు కొనేసి ఇచ్చారు పిల్లలకి, కొంతమంది ఇలా పట్టాగొలుసులో ఏదో ఒక వాళ్ళ కోరిక తీర్చుకున్నారు. పైగా కొన్ని లక్షల ప్లాస్టిక్ కవర్లని ఆపగలిగినాం. నేను ఒక కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తే నా కంపెనీలో నా దగ్గర పనిచేసే 200 మంది ఉద్యోగస్తులు వాళ్ళు జాయిన్ అయిన రోజే వాళ్ళ పేరు, వాళ్ళ కాంటాక్ట్ నెంబరు, వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఈ 3 నా ఫోన్లో సేవ్ చేసుకుంటా. మీరు నా దగ్గరికి వచ్చి షరీఫ్ ఏ పాజిటివ్ అని ఫోన్ నెంబర్ రాసుకుంటా. అలాగా ఎవరి నెంబర్ సేవ్ చేసుకున్నా కానీ నేను అలాగే పెడతా. లెట్సే ఒక రాత్రిపూట ఎవరో ఒకరికి ప్లేట్లెట్స్ కావాలి, అర్జెంటుగా బ్లడ్ కావాలంటే అన్నోన్ కాంటాక్ట్స్కి ఎతికితే ఎవరు ఆ నైట్ లేవరు. అదే మన ఆఫీస్లో పనిచేసే వాళ్ళు అనుకోండి, ఏ నైట్ కాల్ చేసినా టక్న పికప్ చేస్తారు. రాముగారు ఫోన్ చేసి ఏం అర్జెంట్ అనుకుంటారు, పలానా ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలి షరీఫ్ గారు, మీరు వెళ్ళి ఇవ్వగలుగుతారా, మేము క్యాబ్ పంపిస్తామంటే ఖచ్చితంగా మోమాటానికైనా పోయి వెళ్తాడు. అంటే నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, ఈ ప్లేట్లెట్లు దొరకక, బ్లడ్ టైంకి దొరకక చాలామంది చనిపోతుంటారు, ఇబ్బంది పడుతుంటారు. కానీ మన కాంటాక్ట్సే 100 కాంటాక్ట్లు ఉంటాయి, కానీ ఏ రోజు కూడా నీ బ్లడ్ గ్రూప్ ఏంది అని చెప్పి వాళ్ళ బ్లడ్ గ్రూప్ని మనం సేవ్ చేసుకొని ఉండం. ఇది ఎక్కడి వరకు వెళ్ళిందంటే, నా సంస్థలో, నేను పనిచేసే సంస్థలో పనిచేసే 200 మంది ఉద్యోగస్తుల్లో ప్రతి ఒక్కరూ కనీసం 4 నుంచి 5 సార్లు ఎవరో ఒకరికి బ్లడ్ ఇచ్చిన వాళ్ళే. స్టార్టింగ్లో పోయినప్పుడు సార్ నా డెస్క్ దగ్గరికి వస్తుందంటే నా అమ్మ నా బ్లడ్ తీసుకుంటాడని భయపడేవాళ్ళు. ఒక 2 సార్లు ఇచ్చిన తర్వాత ఎవరికైతే మనం బ్లడ్ డొనేట్ చేస్తున్నామో వాళ్ళ కళ్ళలో ఆనందం చూసిన తర్వాత 3వసారి వాళ్ళంతా వాళ్ళే, సార్ నేను ఇచ్చి 6 నెలలు అయిపోయింది, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, ఎవరైనా ఉంటే నాకు ఇవ్వండి అని అంటారు. అంటే నాకు వచ్చిన ఒక చిన్న ఆలోచన, నాకెందుకులే వీళ్ళందరి ఫోన్ నెంబర్లు నేను ఎందుకు సేవ్ చేసుకోవాలి, వీళ్ళందరి బ్లడ్ గ్రూప్లు నేను ఎందుకు సేవ్ చేసుకోవాలని అనుకుంటే కొన్ని వేల మందిని కాపాడు ఉండేటోని కాదు. ఈ రైస్ ఏటీఎం అనేది అబ్జల్యూట్ ఫ్రీ, స్క్రీనింగ్ పక్కా ఉంటుంది. ఉన్న తర్వాతనే వాళ్ళకు కావాల్సినవి అందిస్తాము. వాళ్ళు సక్సెస్ అయ్యేంత వరకు వాళ్ళకు అండగా ఉంటాం. ఎవరికి కావాలనుకున్నా లేదా మాకు అండగా ఉండాలనుకున్నా 9000998877 అనే మా నెంబర్కి 24/7 మీరు ఫోన్ చేయొచ్చు, మేము అందుబాటులో ఉంటాం. ఇది నా కథ. నా కథలాగే ఎన్నో కథలు ఉన్నాయి బయటికి రానివి. నా కథ విన్న తర్వాత ఇన్స్పిరేషన్గా తీసుకొని కొన్ని 100 మంది ఇదే విధంగా సమాజానికి అవసరంలో ఉన్న వాళ్లకు తోడ్పాటు అవుతారు. నా నుంచి ఏం కాదనుకున్న వాళ్ళకు కూడా నా నుంచి అవుతుంది,
రాము గారి కథలాగే నా కథ ఎందుకు కాకూడదు అనుకుంటారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ.